హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో చూద్దామండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2008లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. NIRF ర్యాంకింగ్ వచ్చేసి 25th అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 400 acres తో అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ లో అయితే ఉందండి, గుజరాత్. పిన్ నంబర్ వచ్చేసి 382005 అయితే ఉంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 27 kilometers అవేలో అయితే క్యాంపస్ ఉందండి. అలానే మన ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 30 kilometers అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ 30 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 360 అయితే ఉందండి. వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి. సో ఇప్పుడు కోర్సెస్ వైజ్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9864 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 17377 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10796 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17377 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1872 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4556 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2020 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4811 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2159 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5140 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2236 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5962 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3826 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9096 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 3931 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9923 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6359 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13774 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6904 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14147 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7744 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14377 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9276 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16100 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 10372 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 17772 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11066 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19655 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4331 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6999 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4652 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6999 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి.
హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 22 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 14 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 20 lakhs per annum అయితే ఉంది. ఈ క్యాంపస్ సంబంధించి టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 77% అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 10 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. సో అలానే హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 2900 అయితే ఉంది. సో హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 per annum అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే హాస్టల్ ఫెసిలిటీ విషయానికి వస్తే ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలానే సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. ఫర్నిచర్డ్ రూమ్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉంటుందండి. వాటర్ అండ్ వాషింగ్ మిషన్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్లో మనకి లైబ్రరీస్ ఉన్నాయి, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, సెంట్రల్ వర్క్ షాప్స్, క్యాఫ్టీరియాస్ అండ్ వెండింగ్ మిషన్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. అలానే ల్యాండ్రీ సర్వీస్ కూడా ఉంది. మ్యూజిక్ రూమ్స్, ఆర్ట్ రూమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. 24/7 మెడికల్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంది. ఓపీడీ ఫెసిలిటీ అండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా ఈ క్యాంపస్లో ఉంటుందండి. అలానే స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. బస్ సర్వీసెస్, ప్యాంట్రీస్ ఏరియాస్, ఫార్మసీ అండ్ బ్యాంక్ సర్వీసెస్ అండ్ ఏటీఎంస్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, హాకీ అండ్ వాలీబాల్ గ్రౌండ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయండి ఈ క్యాంపస్లో. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్స్ కూడా ఈ క్యాంపస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.